సీఎం నేతృత్వంలోనే అదేవిధంగా మంత్రిమండలి నేతృత్వంలోనే గవర్నర్ వ్యవహరించాలి, పనితీరు కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని ఉల్లంఘించి గవర్నర్ చేస్తున్నారు అనేది ప్రభుత్వ వాదన. సో దీనికి మీరేమంటారు? ఏదైతే ప్రజాప్రతినిధుల చేతిలో బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ ఆమోదించడం అనేది సరైన విధానం. ఏ రాజ్యాంగబద్ధంగా అయితే మనం గవర్నర్ హోదాకు ప్రభుత్వం కల్పిస్తుందో ఆ హోదాని గౌరవించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ కూడా ఏదైతే ప్రజల డెవలప్మెంట్ కోసమో వాళ్ళకి కావాల్సినటువంటి పథకాల విషయంలో ఇటువంటి ఆమోదం దగ్గర ఆగిపోతే చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అభివృద్ధిని అడ్డుకోవడమే, అంటే ముఖ్యంగా సంక్షేమ పథకాల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ప్రజా సంక్షేమం కోసం ఏదైతే డెవలప్మెంట్ కోసమో అన్నిటి కోసం బిల్లులు పెడితే ఆ బిల్లులు ఆమోదించాల్సినటువంటి బాధ్యత గవర్నర్ మీద ఉంటుంది. కానీ అదే విధంగా అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేలు సరైన విధానంలో బిల్లు ఆమోదం తెలపకపోయినా దాన్ని సవరణలు చేయాలని చెప్పేసి మరి రిటర్న్ పంపించే అవకాశాలు కూడా గవర్నర్కి ఉంటుంది. మరి అటువంటి అవకాశం ఉన్నప్పుడు గవర్నర్ నిజంగా కూడా ప్రజలకి సంక్షేమం కోసమో లేకుంటే ప్రజా అభివృద్ధి కోసమో ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ఆ బిల్లు లేనప్పుడు రిటర్న్ పంపించే అవకాశాలు ఉంటాయి. మరి రిటర్న్ పంపకుండా మరి ఆమోదం తెలపకుండా అదే విధంగా పెట్టుకోవడం అనేది సరైన విధానం కాదు, అది రాజ్యాంగ విరుద్ధం. సరే, ఏదేమైనా ప్రభుత్వము ఇటు గవర్నరు ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రక్రియ రాష్ట్రంలో నడుస్తుందని అనుకోవాలి. ఎందుకంటే ఏ ప్రజా శ్రేయస్సు కోసం అయితే ప్రభుత్వం ఆ బిల్లులని ప్రవేశపెట్టిందో ఆ బిల్లులు కూడా ఏమేమి పెండింగ్ లో ఉన్నాయి, ఎందుకు ఆమోదం తెలపలేదన్న విషయాన్ని ప్రజలకు తెలియాలి. సరే, నువ్వు సుప్రీంకోర్టు పోతావా, హైకోర్టు పోతావా, ఇంకోటి పోతావా, తర్వాత విషయం. కానీ ప్రజలకి గవర్నర్ నిజంగా ఇట్లా చేస్తుంది అంటే అసలు నువ్వు పెట్టిన బిల్లు ఏంది? మున్సిపాలిటీ చట్టంలో గతంలో 2019లో చట్టం తీసుకొచ్చినప్పుడు 3 సంవత్సరాల వాళ్ళ యొక్క కాల పరిమితి ఉండాలి అని చెప్పేసి చైర్మన్ అనేది ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ గవర్నమెంట్ దగ్గర మొరబెట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఒకే మున్సిపాలిటీ చట్టాన్ని 2 సార్లు చట్టం చేసి దాన్ని మళ్ళీ 4 సంవత్సరాలకి మాకు ఆమోదం తెలపండి అని గవర్నర్ దగ్గర పంపించిన. అంటే అటువంటి బిల్లులని కూడా ప్రభుత్వం వెనక్కి గవర్నర్ గారు దాన్ని సరిచేసేది. అంటే ఒక బిల్లుని 2 సార్లు ప్రభుత్వం రెఫర్ చేసినప్పుడు దాంట్లో తప్పిదాలు ఏదన్నా ఉంటే అది గవర్నర్ ప్రభుత్వానికి సూచించి ఇది ఏది చేయకుండా బిల్లు ఆమోదం తెలపడం కోసం గవర్నర్ దగ్గర పంపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చైర్మన్ 3 సంవత్సరాలు, గత చట్టంలో 3 సంవత్సరాలు, రెండోసారి 4 సంవత్సరాలు ఒకే బిల్లుని 2 సార్లు ఆమోదం తెలపడం ప్రభుత్వం చేసే తప్పిదం అది. మరి ఆ తప్పిదాన్ని ప్రజలకు తెలిసే విధంగా గవర్నర్ గారు కూడా తెలపాల్సినటువంటి ఉంది. గవర్నర్ కూడా ప్రభుత్వానికి అదే విధంగా ప్రజలకి ఈ విషయాన్ని తెలిపే బాధ్యత ఉంది. ఇటు ఏది తెలపకుండా దాన్ని బిల్లుని ఆమోదం తెలపకుండా రిజెక్ట్ చేయకుండా పెట్టడం అనేది సరైన విధానం కాదు. సరే, ప్రభుత్వం కావాలని రాజకీయం చేస్తుంది, అది ఉండు. ప్రభుత్వం ఉండేది ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేయనికే. వాళ్ళు రాజకీయం చేస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఒక గవర్నర్